శివ మహాపురాణం అష్టాదశ పురాణాలలో నాలుగవది, ఎంతో ప్రాచుర్యం అయినది. శివుని లీలలు, సృష్టి ఆరంభం, లింగార్చనం, మనిషి పుట్టుక మరియు మోక్షాన్ని పొందే మార్గం, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఈ పురాణంలో వ్యాస మహర్షి లిఖించడం జరిగింది. ఈ పురాణం విశిష్టతను చెప్పిన మరియు విని ఆచరించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఆ శివయ్యను తలుచుకుని ఈ పురాణంలోకి అడుగు పెడదాం. ఓం నమ శివాయ. పూర్వం గంగా యమున సంగమ స్థానము, పుణ్యప్రదము అయిన ప్రయాగ క్షేత్రంలో మహామునులు సత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు సూత మహర్షి వారి దర్శనార్థం అటుగా వచ్చాడు. మహర్షులంతా సూతుడిని ప్రియమారా కొనియాడి తత్వాన్ని, అలాగే మోక్షాన్ని ఇచ్చే మార్గం గురించి చెప్పమని కోరారు. అప్పుడు సూతుడు, ఇందుకు శివుణ్ణి మించిన తత్వం లేదు, అలాగే మోక్షానికి కూడా ఆయనే మార్గం. అట్టి శివుడి మహిమలు కలిగిన ఈ శివపురాణాన్ని నేను మీకు బోధిస్తాను అని మొదలుపెట్టాడు. మునులారా, అసలు ఈ సృష్టి ప్రారంభం ఏమిటి, అలాగే శివుడు లింగరూపం ఎందుకు దాల్చాడు చెబుతాను, శ్రద్ధగా వినండి. ఈ సృష్టి ఆరంభం మొత్తం అంధకారంగా ఉండింది. ఆ అంధకారం నుంచి ఒక దివ్యమైన వెలుగు పుట్టింది. ఆ వెలుగులో నుంచి ఒక పరబ్రహ్మ స్వరూపం వెలువడింది. ఆ రూపమే మహాశివుడు, ఈ సృష్టికి మూల పురుషుడు. అప్పుడు శివుడు ఈ సృష్టిని ఆరంభించాలి అన్న సంకల్పం చేత ఒక దివ్యమైన స్త్రీ స్వరూపం ఆవిర్భవించింది. ఆవిడే జగన్మాత, ఆది పరాశక్తి. ఆ తరువాత వీరు ఇద్దరూ కలిసి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని మనసున తలంపి ఒక క్షేత్రాన్ని తయారు చేశారు. అదే ఈ ప్రపంచంలో మొదటిగా ఏర్పడిన నగరం, కాశీ క్షేత్రం. స్వయంగా శివుడు ఇక్కడ కొలువై ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఆ తరువాత శివశక్తులకు ఈ సృష్టి కార్యాన్ని ఇంకొకరికి ఇవ్వాలి అనిపించి శివుడు తన భుజం నుండి ఒక మహాపురుషుని ఉద్భవించేలా చేశాడు. అతడే శ్రీ మహావిష్ణువు. ఈ సృష్టికంతటికీ మొదటి పురుషుడు కావున పురుషోత్తముడయ్యాడు. పీత వస్త్రాలను ధరించిన కారణంగా పీతాంబరుడయ్యాడు. అప్పుడు మహావిష్ణువు, నేను ఎవరిని, ఏం చెయ్యాలి అని శివుణ్ణి అడుగగా వెంటనే తపస్సు చేయమని సెలవు ఇచ్చాడు. విష్ణువు తపస్సు చేయడానికి పూనుకున్నాడు. కొన్ని వందల సంవత్సరాలు తపస్సులో మునిగిపోయాడు. విష్ణువు శరీరం నుండి నీటిధారలు వెలువడి ఈ జగము అంతా నిండిపోయింది. అప్పుడు విష్ణువు నాభి నుండి ఒక కమలం వెలువడింది. ఆ కమలంలోంచి పంచముఖములు కలిగిన బ్రహ్మ వెలువడ్డాడు. ఆ కమలం నీటిపై తేలుతూ బ్రహ్మకు ఎటు చూసినా కనుచూపు మేరలో నీరు మాత్రమే కనపడింది. తాను ఎవరిని, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న బ్రహ్మకి ఆకాశం నుంచి ఒక గొంతు వినపడింది. ఆ గొంతు తపస్సు చేయమని చెప్పింది. అలా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన బ్రహ్మకి శివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు సృష్టికర్తవు, ఈ సృష్టి పుట్టుక నీ నుంచే మొదలు అవుతుందని తెలిపి ఈ సృష్టి మనుగడకి సంబంధించిన వేదాన్ని బ్రహ్మకి అందిస్తాడు. అలా బ్రహ్మ తన కర్తవ్యం తెలుసుకొని ఆ పనిలో నిమగ్నమవుతాడు. అయితే ఒకరోజు బ్రహ్మ యోగ నిద్రలో ఉన్న విష్ణువుని కలుసుకుంటాడు. అలా నీటిపై యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూసి, నీవెవరివి అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు, నేను ఈ సమస్త లోకానికి అధిపతిని, నీవు నా నాభి కమలం నుండి పుట్టావు కనుక నీకు తండ్రి లాంటి వాడను అని చెబుతాడు. అప్పుడు బ్రహ్మ, నాకు అధిపతి ఎవరూ లేరు, నేనే సృష్టికర్తను అని మితిమీరిన గర్వంతో పలుకుతాడు. ఇద్దరిని శివమాయ కమ్మేస్తుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగిపోయి పోరుగా మారుతుంది. ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. విష్ణువు బ్రహ్మపై మహేశ్వర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మ దానికి పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రాల దాటికి ఈ సృష్టి అంతం అవుతుంది అని శివుడు వారిద్దరి మధ్యన ఒక అగ్నిస్తంభంలా అవతరిస్తాడు. ఆ స్తంభానికి ఆది లేదు, అంతం లేదు. అగ్నిగోళంలా ఆ స్తంభం అన్నిటినీ తన వైపు లాగేసుకుంటుంది. వీరిద్దరూ వదిలిన అస్త్రాలని తనలో ఐక్యం చేసుకుంది. ఆ స్తంభం ఎక్కడి నుంచి ఉద్భడిందో తెలియక, ఆ స్తంభానికి మూలం కనిపెట్టిన వారే గొప్ప అన్న నెపంతో బ్రహ్మ హంసవాహనంలా మారి స్తంభం యొక్క పైభాగానికి వెళ్తాడు. విష్ణువు శ్వేత వరాహ రూపం దాల్చి కింది భాగం వైపు వెళతాడు. అలా వారిద్దరూ ఎన్ని సంవత్సరాలు పయనించినా ఆ లింగం యొక్క ఆది అంతం తెలియకుండా పోతుంది. ఇంతలో బ్రహ్మకి పైనుంచి రాలి పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది. వెంటనే బ్రహ్మ ఆ పువ్వును ఆపి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నిస్తాడు.
అప్పుడు పుష్పం, నేను ఈ లింగం తలపై నుంచి వస్తున్నాను అని చెప్పింది. అలాగే నేను నాకు తెలిసి గత 100 సంవత్సరాలుగా ఇలా కిందకి వస్తున్నాను. అంటే ఈ లింగం ఇప్పటికి ఇంకెంత పెద్దది అయ్యుంటుందో ఆలోచించుకోమని చెప్పింది. అందుకు బ్రహ్మ, ఇప్పుడు ఇది కనిపెట్టకపోతే నేను విష్ణువు చేతిలో ఓడిపోయిన వాణ్ణి అవుతాను. కనుక ఈ పువ్వుని సాయం అడుగుదామని బ్రహ్మ ఆ మొగలి పువ్వుని అబద్ధపు సాక్ష్యం చెప్పమని కోరతాడు. అందుకు పువ్వు సరే అంటుంది. అప్పుడు బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళి, నేను ఈ లింగం యొక్క మొదలు కనుక్కొని వచ్చాను. అక్కడి నుంచి పువ్వు తెచ్చాను అని చెప్తాడు. మొగలి పువ్వు కూడా అందుకు అవును అని సాక్ష్యం చెప్తుంది. అప్పుడు విష్ణువు ఓడిపోయాను అని ఒప్పుకుంటాడు. వెంటనే శివుడు ఆ లింగ రూపం నుంచి ఉద్భవించి వారి ముందు ప్రత్యక్షమవుతాడు. వెంటనే వారిద్దరికీ తాము చేసిన తప్పు అర్థమవుతుంది. అప్పుడు శివుడు తన లలాటం నుంచి ఒక రూపం వెలువడేలా చేస్తాడు. అతడే భైరవుడు. భయంకర రూపం మరియు ఆగ్రహంలో ఉన్న ఆ రుద్రుడు అసత్యం ఆడిన బ్రహ్మ 5వ తలని నరికివేస్తాడు. మిగిలిన వాటిని కూడా నరకపోతుంటే విష్ణువు పుత్రవాత్సల్యం చేత అడ్డుపడతాడు. అప్పుడు శివుడు విష్ణువుకి, నీవు అబద్ధం చెప్పని కారణంగా నాతో సమానంగా ఈ లోకంలో కీర్తింపబడతావు. మనం ఇద్దరం వేరు కాదు, ఒకటే అని తెలుసుకో అని సెలవిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ కూడా ప్రాధేయపడడంతో అతనికి తన కర్తవ్యాన్ని బోధిస్తాడు. మన ముగ్గురం త్రిమూర్తులుగా ఈ లోకంలో వర్ధిల్లుతాం. బ్రహ్మ, నీవు సృష్టికర్తవు. విష్ణువు ఈ సృష్టిని స్థితిలో ఉంచుతాడు. నేను హరించువాడను. నా ఆజ్ఞతోనే ఈ సృష్టిలో ఏ విషయం అయినా అంతమవుతుంది అని హితబోధ చేస్తాడు. ఆ తరువాత అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకీ పుష్పాన్ని చూసి, నువ్వు అబద్ధం చెప్పిన కారణంగా నువ్వు పూజకి అనర్హురాలివి అవుతావు అని శాపమిస్తాడు. నేను ఇక్కడ లింగ రూపంలో ఉద్భవించిన కారణంగా ఈ ప్రదేశం అరుణాచలంగా ప్రసిద్ధి చెందుతుంది. అలాగే నేను ఉద్భవించిన ఈ బహుళ చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రిగా ప్రాచుర్యం అవుతుంది. నన్ను ఈ రోజు ఎవరైతే సేవిస్తారో వారి పాపాలన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి అని సెలవిస్తాడు. ఆ తరువాత విష్ణువు మరియు బ్రహ్మ వారి వారి పనులలో నిమగ్నమవుతారు అని సూతుడు ఆ మహర్షులకి లింగ ఆవిర్భావం గురించి ఇలా వివరించాడు. ఆ తరువాత శూతుణ్ణి మహర్షులు, ఓ వ్యాసపుత్ర, శివుణ్ణి ఎలా ఆదరించాలి, పూజలు ఎలా చేయాలి, అలాగే రుద్రాక్ష ధారణ మరియు మహిమ గురించి చెప్పమని కోరతారు. అందుకు సూతుడు వారికి ఇలా సమాధానం చెప్పసాగాడు. మునులారా, శివార్చన చేయడం వల్ల అన్ని దరిద్రాలు తొలగిపోతాయి. రోగాలు, పీడలు, అన్ని భయాల నుంచి శివార్చనే విముక్తుణ్ణి చేస్తుంది. అట్టి శివుణ్ణి లింగార్చన చేయడం ఉత్తమం. శివార్చన చేయదలిచిన వారు ముందుగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని కాళ్ళని చేతులని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత దంతధావనం చేసుకోవాలి. దంతధావనం చెట్టు పుల్లలతో చేయడం ఉత్తమం. ఆ తరువాత పుణ్యతీర్థాలలో కానీ లేదా నదిలో కానీ స్నానం చేయాలి. అలా వీలు లేని వారు ఇంటిలోనైనా తలస్నానం చేయాలి. నదిలో చేసేవారు నీటిని ఆచమనం చేసిన తర్వాత దౌత్య వస్త్రాలను ధరించి శివార్చనకు తగిన పుష్పాలను మరియు ఆకులను సేకరించాలి. ఆయుర్దాయం కోసం చేసేవాళ్ళు దూర్వలతోనూ, పిల్లల కోసం చేసేవాళ్ళు అయితే ఉమ్మెత్త పూలతోనూ, భుక్తి ముక్తి కోరుకునేవారు తులసి దళాలతోనూ, రోగ విమోచనానికి కార్యవీర పుష్పాలతోనూ, ఉత్తమ భార్యని పొందాలనుకునేవారు మల్లికా పుష్పాలతోనూ, సర్వవాంఛలు తీరడానికి మారేడు దళాలను సేకరించాలి. అన్నీ సేకరించిన తరువాత ముందుగా వినాయకుడి పూజ చేయాలి. ఆ తరువాత శివలింగమునకు ముందుగా జలంతో అభిషేకము చేయాలి. ఆ తరువాత తేనెతోనూ, పాలతోనూ మరియు నెయ్యితోనూ అభిషేకం చేయాలి. అభిషేక సమయంలో రుద్రసూక్తం లేదా లింగాష్టక మంత్రాలతో స్తుతించాలి. ఆ తరువాత చివరిగా జలంతో అభిషేకం చేసి లింగానికి విభూతితో నామాలు రాయాలి. ఆ తర్వాత మారేడు దళాలు, పండ్లు మరియు నైవేద్యం సమర్పించాలి. ఆ పైన మంగళ నీరాజనం చేసి పుష్పాలను స్వామికి సమర్పించిన తరువాత మనసులోని కోరికలు స్వామికి చెప్పుకోవాలి. ఈ విధంగా శివలింగాన్ని ఎవరైతే నిష్ఠతోనూ శ్రద్ధతోనూ పూజిస్తారో వారి పట్ల ఎప్పుడూ శివానుగ్రహం ఉంటుంది. ఆ తరువాత సూతుడు మునులకి రుద్రాక్ష మహిమ గురించి ఈ విధంగా వర్ణించాడు. ఒకసారి రుద్రుడు తెలియకుండానే చాలా సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయాడు. అప్పుడు తన్మయత్వం చేత రుద్రుడి కంటి నుండి కొన్ని కన్నీటి బిందువులు జారి భూమి మీద పడ్డాయి. అవి గౌడ దేశంలోను, కాశీ క్షేత్రంలోను, అయోధ్య నగరంలోను పడి వృక్షాలుగా మారాయి. రుద్రుడి అక్షాల నుండి పుట్టాయి కనుక రుద్రాక్షగా పేరు పొందాయి. అలా రుద్రాక్షలు శివారాధనకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే రుద్రాక్షలో చాలా రకాలు ఉన్నాయి.
మొదటిది ఏకముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ఒక ముఖం మాత్రమే కలిగి ఉంటుంది. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల వారి మీద లక్ష్మీ కటాక్షం ఉంటుంది. రెండవది ద్విముఖి రుద్రాక్ష. దీనిని ధరించడం వలన గోహత్య పాపం నుండి రక్షిస్తుంది. అలాగే మన అభీష్టాలను నెరవేరుస్తుంది. తరువాత త్రిముఖి రుద్రాక్ష. దీనిని ధరించడం వలన విద్యాభివృద్ధికి చాలా ప్రయోజనం ఉంటుంది. తరువాతది చతుర్ముఖ రుద్రాక్ష. ఇది బ్రహ్మస్వరూపం. దీనిని ధరించిన పాపాలు దోషాల నుంచి మనల్ని కాపాడుతుంది. తరువాత పంచముఖి రుద్రాక్ష. స్వయంగా రుద్రునికి ప్రతీక. దీనిని ధరించడం వలన వెళ్ళకూడని చోటికి వెళ్ళడం, అలాగే తినకూడనివి తినడం లాంటి పాపాల నుండి కాపాడుతుంది. తరువాతది షణ్ముఖ రుద్రాక్ష, అంటే 6 ముఖాలు కలగది. దీనిని కుడి చేతికి ధరించడం వలన సకల పాపాల నుండి ముక్తి లభిస్తుంది. ఆ తరువాత సప్తముఖి రుద్రాక్ష, లక్ష్మీదేవికి ప్రతీక. దీనిని ధరించడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. ఆ తరువాతది అష్టముఖి రుద్రాక్ష, అష్ట వసువులకి అలాగే భైరవుడికి ప్రతీక. తరువాతది నవముఖ రుద్రాక్ష, నవదుర్గల యొక్క స్వరూపం. దీనిని ఎడమ చేతికి ధరించాలి. తరువాత దశముఖ రుద్రాక్ష, స్వయంగా విష్ణు స్వరూపం. ఆ తరువాత ఏకదశముఖి రుద్రాక్ష, ఏకాదశ రుద్రుడి స్వరూపం. ఆ తరువాతది ద్వాదశముఖి రుద్రాక్ష, దీనిని తలపై ధరించాలి. అలాగే త్రయోదశి ముఖ రుద్రాక్ష, ఇది సౌభాగ్యానికి అభ్యుదయానికి తోడ్పడుతుంది. ఆ తరువాత 14 ముఖాలు కలిగిన రుద్రాక్ష స్వయంగా శివునికి ప్రతీక. అయితే ఈ రుద్రాక్షలన్నిటినీ సరైన మంత్రంతోనే ధరించాలి. అలాగే పగిలిపోయినవి లేదా పక్షుల చేత పాడు అయినవి ధరించడానికి, అలాగే శివపూజకి పనికిరావు. ఇలా సరైన క్రమంలో రుద్రాక్షలను ధరించిన వాడికి ఆ శివానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఇలా సూతుడు సౌనకాది మునులకు శివార్చన, రుద్రాక్షధారణ మరియు లింగ ఆవిర్భావం గురించి వివరించాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో శివుడి గురించిన మరిన్ని విషయాలతో మీ ముందు ఉంటాను. అవన్నీ మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. ఓం నమః శివాయ.